ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయడంతో కర్నూలులో ఆ సంఘ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, ప్రస్తుతం అవి నిరాధారమైనవని పోలీసులు ఎఫ్ఐఆర్ కొట్టేశారని జిల్లా నాయకులు బంగి శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్కి వారు ధన్యవాదాలు తెలిపారు. అబద్ధాలు ఎప్పటికీ ఉండవు, నిజం బయటకు వస్తుంది. ఈ కేసు నుంచి ముత్యంలా బయటకు వస్తున్న మా కెఆర్ సూర్యనారాయణ గారు రాష్ట్ర నాయకులు, ఎన్జిఓ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్, ఆయన రాడు, ఉద్యోగం నుంచి వెళ్ళిపోతాడు, డిస్మిస్ అవుతాడు, సంఘం మాది అని చెప్పుకుంటున్నారు. ఖబర్దార్, ఏపీజీ అని ఒక్క ముక్క కూడా మీరు ముట్టలేరు. కేసు నుంచి బయటపడినాడు కాబట్టి ఈ కేసు నుంచి బయటపడిన దానికి కారకులు పోలీసు అధికారులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అందరికీ మా యొక్క నమస్కారం తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ.